1000 కోట్లు అనేటటువంటిది ఏ హీరోకైనా, అటు బాలీవుడ్ హీరోకైనా, టాలీవుడ్ హీరో అయినా, మోలీవుడ్, ఈ ఇండియాలో ఉన్నటువంటి ఏ హీరోకైనా సరే అది ఒక డ్రీమ్ అనమాట. చాలామంది హీరోలు ఇంకా 100 కోట్ల షేర్లోకి రాలేదు, అది వేరే విషయం. కానీ ఈ 1000 కోట్లు అనేటటువంటిది ఖచ్చితంగా కొట్టాలి, మా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకుంటారు. కానీ ప్రభాస్కైనా, ప్రభాస్ అభిమానులకైనా 1000 కోట్లైనా అనేటటువంటిది ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు కూడా చేసేటటువంటి ఛాలెంజ్ ఒకటే, మా ఓడి ఫ్లాప్ రికార్డు కొట్టుర్రా మీ హిట్ టాక్తో అని చెప్పి వాళ్ళైతే ఛాలెంజ్ చేస్తారు. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రాజాసాబ్ సినిమా 1000 కోట్లు కొట్టగలదా లేదా అనేటటువంటిది నేనైతే మీకు విత్ ప్రూఫ్స్తో లాస్ట్ కల్లా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూసేయండి, ఇంట్రడక్షన్ చూసి, తమిళ చూసి కామెంట్లు అయితే పెట్టమాకండి. పాయింట్లోకి వెళ్తా చూడండి. నేను ఆల్రెడీ రియాక్షన్లో చెప్పిన సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నా ఫోన్ చేసి అడగండి, రిలీజ్ రోజు నేను మీకు ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తా ఒక చెప్పి నేనైతే ఛాలెంజ్ అయితే చేయడం జరిగిందనమాట. అది కొద్దిగా ఓవర్ అయింది కదా బ్రో, 1000 కోట్లు నిజంగా రాజాసాబ్ కొట్టగలదా అని చెప్పి చాలామంది అయితే నా కామెంట్లు చేశారనమాట. దీనికి హానెస్ట్గా చెప్తా చూడండి సమాధానం. నేను ఒక్క మొక్కలో క్లారిటీగా చెప్పాలి అని అంటే, మీరు 1000 కోట్లు 2000 కోట్లు అనేటటువంటిది మీరు ఏదో పెద్ద మ్యాజిక్ ఫిగర్లా చూస్తున్నారు. ముందు అది మైండ్లో డిలీట్ చేసి దేంగండి. కంటెంట్ మ్యాటర్స్. కంటెంట్ అనేటటువంటిది చాలా బాగుంటే, సినిమా బాగుందిరా అనేటటువంటి జస్ట్ ఇంత పాజిటివ్ టాక్ వస్తే ఓకే, ఈ సీన్లు అయితే ఉన్నాయో నెక్స్ట్ అలా ఉన్నాయి, క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది అనేటటువంటి మ్యాటర్ కానీ వస్తే 1000 కోట్లు అనేటటువంటిది నాట్ 1% అది పెద్ద విషయం కాదనేటటువంటిది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, సో అందరికి వచ్చేటటువంటి డౌట్ ఒకటే అనమాట, ప్రశాంత్ నీల్ లాంటి టాప్ డైరెక్టర్తోనే మన ప్రభాస్ అన్న 1000 కోట్లు కొట్టలేదు. ఇది ఎవడైనా ఒప్పుకుంటాడు. ఆల్రెడీ 700 కోట్లకు 600 కోట్లకు సలార్ అయితే ఆగిపోయింది. కానీ ఈ మారుతి లాంటి బుడ్డ డైరెక్టర్తో, ఈ కామెడీ పీస్ సినిమాతో 1000 కోట్లు కొడతాడు అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పి కూడా నాకు కూడా కామెంట్ చేశారు ట్విట్టర్లో. దీని గురించే చాలా పంచాయతీ అయితే నడుస్తుంది అనమాట. వాడు చెప్తా, గుర్తుపెట్టుకోండి. నీల్ గారే చెప్పారు, సినిమాకి వాళ్ళు చేసినటువంటి పబ్లిసిటీ జీరో ఫ్రెండ్స్. మీరు ఎప్పటికైనా చూడండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాల, ఒక ఇంటర్వ్యూ లేదు, కనీసం సినిమా ఇన్ని రోజుల్లో రిలీజ్ అవుతుందనగా ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమా రేపు రిలీజ్ అంటే ఇలా సాంగ్ రిలీజ్ చేశారు. ఏ చెప్పుతో కొట్టాలి హొంబాలని చెప్పండి, కనీసం పబ్లిసిటీ చేయాలి. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే, కేజీఎఫ్ సినిమా అయిపోయినప్పుడే కేజీఎఫ్కి సలార్కి లింక్ ఉంది అని చెప్పి నాతో సహా 100లాది మంది యూట్యూబర్లు ఒకటే మొత్తుకున్నారు, లింక్ ఉందిరో, రాకీ లాస్ట్లో వస్తాడు, అక్కడ చూసుకున్నట్టయితే అటు చనిపోయినవాడు ప్రభాస్ చనిపోలేదురో, అదిరో ఇదిరో అని చెప్పి అందరం ఫ్రెండ్స్. షూట్ మధ్యలో అయితే కరెంట్ పోయిందనమాట, దీంతో అడ్జస్ట్ కండి. సో ఏం చెప్పారనంటే అదే అన్నారనమాట అందరూ, ప్రతి ఒక్కళ్ళు నీల్ గారితోనే కొట్లపోయారు అది ఇది అని అంటే. సో నేను ఒకటే చెప్తున్నా, మూవీ సరైనటువంటి రీతిలో పబ్లిసిటీ అయితే చేయలేదు. వాళ్ళు పబ్లిసిటీ కానీ గట్టిగా చేసినట్టయితే సినిమాకి 1000 కోట్లు అనేటటువంటిది ఒక హాట్ కేక్ లాంటిది, ఈజీ కొట్టేది. వాళ్ళు సరైనటువంటి ఇది చేయలేదు, ఇంకా హైప్ ఉందిలే అన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ముందుకు వచ్చి కేజీఎఫ్ వేరు, సలార్ వేరు, దానికి దీనికి లింక్ లేదు రవంగా అని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. ఆ విధమైనటువంటి క్లారిటీ వీళ్ళు అసలుకే ఇవ్వలేదు, దీనివల్ల దెబ్బేసింది. అదే నీల్ గారు మాట్లాడారనమాట. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటిది పీక్స్లో ఉన్నాయి. ఆల్రెడీ కేజీఎఫ్లో బీజం వేరే లెవెల్ ఉంటుంది, డైలాగులు వేరే లెవెల్ ఉంటాయి, సాంగ్స్ వేరే లెవెల్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి సలార్లో పుష్కలంగా దొరుకుతాయి అని అంటే, ప్రభాస్ అన్న ఎగ్జాక్ట్లీ 2 నిమిషాలు 30 సెకండ్ల మట్టికే మాట్లాడతాను అనమాట. ఇక సాంగ్స్ గురించి నన్ను అయితే అడగమాకండి. అండ్ ఆ డైలాగులు చూసుకున్నట్టయితే అసలుకే లేవు. దీనివల్ల బీజం చాలా బాగుంది, కానీ అప్పుడైతే జనాలకి ఎక్కలేదు. వీటి వల్ల సినిమా అయితే కొద్దిగా మడతపడ్డది. అదే ఈ ఎలిమెంట్స్ కానీ కొద్దిగా మార్చుకున్నట్లయితే 1000 కోట్లు అనేటటువంటిది కాదు, 1500 కోట్లైనా సలార్ అయితే కొట్టేది ఫ్రెండ్స్. సో మధ్యలో కరెంట్ వచ్చేసింది మాకంటే ఈ విధంగా అనమాట. సో వీళ్ళైతే ఈ విధమైనటువంటి పబ్లిసిటీలు ఏమీ చేయకుండా రిలీజ్ చేయడం వల్ల సలార్కి దెబ్బైంది. అందుకే నీల్ లాంటి టాప్ డైరెక్టర్తో కూడా ప్రభాస్ అన్న కొట్టరాకపోయిండు అనేటటువంటిది రియాలిటీ. కానీ ఇందులో చూసుకున్నట్లయితే హర్రర్ కాన్సెప్ట్ ఉంది, రాజాసాబ్లో హర్రర్ కాన్సెప్ట్ ఉంది. హర్రర్ అంటే వీళ్ళు పడిసత్తారు, లైక్ మన బాలీవుడ్ వాళ్ళు అయితే పడిసత్తారనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, హర్రర్తో వచ్చినటువంటి ప్రతి సినిమాలు వాళ్ళ దగ్గర భయంకరంగా ఆడాయన్నమాట. అది కాక December 5th అని చెప్పారు. December 5th తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, వీకెండ్ ఉంది, హాలిడేస్ ఉన్నాయి, అక్కడ నార్త్లో కూడా ఏదో పండుగ ఉందనమాట. సో సినిమా బాగుంది అనేటటువంటి టాక్ వస్తే జనాలు బాగా వస్తారు. సో వీటన్నిటి బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈజీగా 1000 కోట్లు కొట్టిద్ది అనమాట. ఇది ఓవర్ అని చెప్పి మీకు అనిపించిన ఇదే రియాలిటీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కామెడీ అనేటటువంటిది మెయిన్. ఈ సినిమా కామెడీతోనే తీస్తున్నాం అని చెప్పి వాళ్ళు ముందు నుండే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హైప్ అయితే లేదనమాట. ఓ బూమ్ బామ్ సలార్కు ఉన్నటువంటి హైప్ అసలుకే లేదనమాట, దీనివల్ల కొట్టిద్ది. ఇంకోటి ఏంటంటే
వాళ్ళు హర్రర్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి దీనివల్ల కూడా కొట్టేటటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమం సినిమా బాగుంది అనేటటువంటిది ఆల్రెడీ నేను టీజర్నే బ్రేక్ డౌన్ చేసి చాలా వీడియోలు చేశాను. దాంట్లో కూడా మీకు చాలా అయితే వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని నేనైతే కొట్టేది అనుకుంటున్నా. చిన్న డైరెక్టర్తో కొట్టలేదు, కొత్త డైరెక్టర్తో కొట్టలేదు అని అంటే నాగశ్విన్ ఏమంత పెద్ద డైరెక్టర్, నాగశ్విన్ ఏమంత 1000 కోట్ల సినిమాలు తీసిండు, నాగశ్విన్ ఏమంత పాన్ ఇండియా సినిమాలు తీసిండు, దానికి 1100-1200 కోట్లు వచ్చాయి. రాలేదా? వచ్చినాయి కదా, దీనికి కూడా వస్తాయి అనేటటువంటిది రియాలిటీ. ఇదే విధంగా నేనైతే 100% చెప్తాను. రాజసాబ్ అయితే ఇప్పుడే కూడా ఇదే మాట మీద ఉంటున్నా. ఇన్ని ట్రోల్స్ వచ్చిన ట్రైలర్ని ఎంతమంది హేట్ చేసినా ఒక్కటే మాట మీద అయితే నేను లాస్ట్ దాకా నిలబడుతున్నా. ఖచ్చితంగా 1000 కోట్లు అయితే రాజసాబ్ కొట్టి ఫ్రెండ్స్, దాంట్లో డౌటే లేదు. ఇదే అనమాట క్లారిటీ వచ్చేసి నేను చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం.